ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి, పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు. అది ఈ అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారు. అయితే నేను తీసుకొస్తానులేండి, దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు, సరేనా అన్నాడు. అయ్య బాబోయ్ వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి నరసింహస్వామి వచ్చారంటావేమిటన్నారు. రాకపోవడం ఏమిటి, నిన్న నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా, ఇగో ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు. ఈయనకి కనపడదు, ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు, మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను. కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను, సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి, చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది, సర్వసంగ పరిత్యాగి అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు, శిష్యులు పక్కన లేనప్పుడు. ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది. ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే. ఎక్కడో పాతాళగంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. నరసింహస్వామి ఒక్క దూకి కాపాలికుడిని పట్టుకుని ముక్కలుగా చీల్చేశాడు. శంకరులు అలచడి చూసి కళ్ళు విప్పి పద్మపాదాచార్యుల వారి వంక తిరిగి అడిగారు, నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. అవును ఉంది అన్నారు. ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు.